పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ హత్యతో బెంగాల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని సువేందు ఆరోపించారు. హంతకులు 2 రోజుల పాటు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారన్నారు. ఈ ఘటనపై సువేందు మీడియాతో మాట్లాడుతూ, ఇది హృదయ విదారకం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి జరిగిన తీరును బట్టి చూస్తే దుండగులు ముందుగానే రెక్కి నిర్వహించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇది గత 15 ఏళ్ల అరాచక పాలన ఫలితం. గూండాలను ఏరివేసే ప్రక్షాళన కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభిస్తుందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని బెంగాల్ డీజీపీ సిద్ధార్థ్ గుప్తా తనకు హామీ ఇచ్చారన్నారు. బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామ్లో ఈ హత్య జరిగింది. రథ్ ప్రయాణిస్తున్న కారును దుండగులు వెంబడించి మరీ కారు కిటికీలో నుంచి ఆయనపై కాల్పులు జరిపారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో రథ్ ప్రాణాలు కోల్పోగా అతని డ్రైవర్కు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.